కొంచెం పొలం ఉంటే కూడా అమ్మేశారు. డెలివరీలు 2 కూడా తనే చేసింది. 3 ఆడబడుసుల్ని కూడా ఆడబిడ్డలే అంటది ఆవిడ. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదమ్మా, దేవుడి కృపను బట్టి బాగానే ఉన్నాం. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. అమ్మ, నిన్నటి వీడియోలో అయితే అమ్మమ్మ చనిపోయాక భవనకు మ్యారేజ్ అయిందని చెప్పావు కదా? అవునమ్మా. మరి భవనకు మ్యారేజ్ విషయంలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? అత్త మావయ్యనమ్మా. భవనకైతే పూర్తిగా తల్లి తండ్రి ఎవరంటే అత్త మావయ్య. తనకి వివాహ విషయంలో కాడి నుంచి ఇంకా ప్రతి విషయంలో కూడా మావయ్య అత్త ముందుండి ప్రతి విషయంలో కూడా అత్త ప్రతిదీ మావయ్య కొన్ని విషయాలు తెలియపోయినా కూడా చెప్పి ఒక తల్లిలాగా చూసి అన్ని విషయాల్లో కూడా ముందుండి భావనకి ప్రతిదీ కూడా మంచిగా జరిగించింది. అది ఎలా అంటే ఇంకా వివాహం కుదిరిన దగ్గర నుంచి కూడా ఏం పెట్టాలో ఏం చేయాలో ప్రతిదీ కూడా వాళ్ళకి కేర్ తీసుకుని మంచిగా మా వివాహాల కంటే మంచిగా చేశారు. అత్తయ్య మావయ్య కొంచెం పొలం ఉండేది మాకు అది భావనక్క పెళ్లి విషయంలో అమ్మేయడం కూడా జరిగింది. ఆ విషయంలో కూడా మావయ్య ఏమీ బాధపడకుండా అత్త బాధపడకుండా మరి వాళ్ళు అది అమ్మేసి ఇంకా కొంచెం లోటేసి వివాహం చేశారు. వివాహం చేసిన దగ్గర నుంచి వాళ్ళకి జరగవలసిన అందసందాలు మంచి చెడ్డలు అన్ని అత్తే తల్లిలా చూసుకుని మంచిగా చేసింది. ఒక తల్లి లేని లోటు అత్త తీర్చింది. భావనక్క విషయంలో అయితే తల్లి అని చెప్పుకోవాలి అత్తని, అంత బాగా చూసి చేసింది. మరి ప్రతి విషయంలోని కూడా ఆ భావనక్క అత్తూరేళ్ళు వాళ్ళకి ఏమి కూడా లోటు లేకుండా సారీల దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళకి ఏం పెట్టాలో అన్ని కూడా మంచిగా చూసి పెట్టింది. మా వదిన గురించి చెప్పాలంటే మా అన్నయ్యకి కొన్ని తెలపోయినా కూడా కొన్ని ఇలా చెయ్యాలి మనం అలా చెయ్యాలని తను చెప్పి చేయించినవి కూడా ఇంట్లో విషయాలు బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే అలాంటి వదిన దొరకటం కూడా మాకు చాలా పుణ్యం మేము చేసుకున్నామా అని అనుకోవాలి. అలాగే నా విషయానికి వచ్చేటప్పటికి కూడా అత్త మరి నాకు కూడా నా వయసులో కంటే చిన్నదైనా కూడా నాకు కూడా ఓ రకంగా తల్లి అయ్యిందని అనుకోవాలి. నేను అనేక సార్లు బలహీనత పడ్డప్పుడు కానీ జబ్బు చేసి మంచం మీద ఉన్నప్పుడు నాకు తల్లిలాగా వచ్చి ఇల్లుని వదిలేసి తన కుటుంబాన్ని వదులుకుని నెల ఆళ్ళు ఉండి నాకు ఒకప్పుడు భయంకరమైన అల్సర్ అయ్యి వచ్చేసి చాలా మంచం పట్టేసాను. అప్పుడు తనే మీరు చిన్నపిల్లలు తనే ఉండి 20 రోజులు 25 రోజులు ఉంది ఉండి చాలా చేసింది. చేసి మరి కాలు దెబ్బ తగిలినప్పుడు కూడా తనే ఉంది చేసింది. చాలా విషయాల్లో మరి తన కుటుంబాన్ని వదులుకుని నా గురించి నేను నాకు ఒంట్లో బాగోలేనప్పుడు చాలా సార్లు వచ్చి తన ఇల్లు ఇడిచిపెట్టుకుని ఇక్కడ వచ్చి చేసింది. తల్లిలాగే చేసింది, చూసింది. చాలా విషయాల్లో కూడా తల్లి అయ్యింది. మరి కొంతమంది వదినలు ఉన్నారంటే చాలా కేర్ తీసుకునే వాళ్ళు ఉండరు. మా ఆడబోడుసుకి నేను వెళ్ళటం ఏంటని అనుకోవచ్చు, కానీ తను అలా అనుకోలేదు. మా విషయంలో ఎవరిని కూడా ఇడిచిపెట్టకుండా మా ఆడబడుసులు ముగ్గురికి కూడా ఏ టయాన్ని ఏం చెయ్యాలి, ఏ టయాన్ని ఏం పెట్టాలి అని తను మంచిగా కూడా మమ్మల్ని చూసి అన్నీ కూడా ప్రేమించి పెట్టింది. ఇప్పటికీ వాళ్ళ ఈ మధ్యలో అంటే నాకు జబ్బు చేసిన కానించి ఇంక నేను వెళ్ళట్లేదు, కానీ మీ నాన్నగారు నేను వెళ్తే చాలా గడగడలాడుతా ప్రేమించేవారు. అత్త గాని మావయ్య గాని మమ్మల్ని ఇంటికి వెళ్ళేటప్పటికి తల్లి లేని లోటు అనేది ఉండేది కాదు, అంత బాగా చూసి పంపించేది. వాళ్ళు ఆ విషయంలో మట్టుకి నాకు తల్లి లేని లోటు రానివ్వలేదు, తండ్రి లేని లోటు రానివ్వలేదు, అంత బాగా చూసుకున్నారు.
ఉమ్, అలాగా మరి కొన్నాళ్ళకి మరి ఈ మధ్యలో 5-6 సంవత్సరాల నుంచి ఉమ్, నాకు బాగోక నేనే వెళ్ళలేదు. ఉమ్, వెళ్ళకపోయినప్పటికీ కూడా నన్ను వదలకుండా ఉమ్, చాలా సార్లు రావడం, ఉమ్, చూడడం, మరి నాకు నేను వెళ్ళలేదు కదా అని నన్ను వదిలేయకుండా ఉమ్, 3 సార్లు 3 చీరలు పట్టుకొచ్చింది, పెట్టింది. ఉమ్, ఇది ఏ విషయంలోనూ కూడా వదిలేయలేదు. ఉమ్, ప్రతి విషయంలోనూ కూడా మొన్న హాస్పిటల్లో ఉన్నామంటే అప్పుడు కూడా అలాగే ఉమ్, కబురు తెల్లగానే పరిగెట్టుకొచ్చి ప్రతి విషయంలోనూ కూడా చాలా ఆదరించింది. ఉమ్, అత్త గురించి చెప్పుకోవాలంటే ఒక తల్లి గురించే చెప్పుకున్నట్టే. ఉమ్, ఆ లోటు, తల్లి లేని లోటు ఉమ్, చాలా బాగా మాకు తీరింది. ఉమ్, ఇప్పటికీ కూడా ఒక తల్లి తండ్రి అయ్యి చూస్తున్నారు. ఉమ్, అత్తయ్యకి మావయ్యకి ఆడపిల్లలు లేరు, ఉమ్, 2 మగ పిల్లలు. ఉమ్, ఆ ఇద్దరికి కూడా ఉమ్, మరి ఆ అత్తయ్యకి మామయ్యకి కూడా కూతుళ్ళు లాంటి కోడలు రావాలని, వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలని ఉమ్, నేను కోరుకుంటున్నాను. ఉమ్. అంతేనా? సరే అమ్మా, అయితే ఈరోజు ఇంక వీడియో క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం. సరే అమ్మా, బాయ్. బాయ్.